ఆచి చికెన్ మసాలా. ఇక దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు వరుసగా మూడవ రోజు నష్టాలతో ముగిశాయి. పశ్చిమాసియాలో అస్థిర పరిస్థితులు, హర్మోజ్ ను దిగ్బంధిస్తామంటూ అమెరికా చేసిన వ్యాఖ్యల వల్ల ముడి చమురు ధర ఏమాత్రం తగ్గలేదు. దీంతో మార్కెట్లు తీవ్ర ఒడిదుడుకులకు ఎదుర్కొని నష్టాలతో ముగిశాయి. నిఫ్టీ 29 పాయింట్లు, సెన్సెక్స్ 70 పాయింట్లు నష్టపోయాయి. భారత ఈక్విటీల నుంచి విదేశీ ఇన్వెస్టర్లు నిరంతరం పెట్టుబడులను ఉపసంహరించుకుంటూ అమ్మకాలకు మొగ్గు చూపడం మార్కెట్ ను దెబ్బతీసింది. హెల్త్ కేర్, లాజిస్టిక్స్, రీటైల్, టెలికాం రంగాలు లాభాల బాట పట్టాయి. ఇక కెమికల్స్, ఆయిల్, గ్యాస్, స్టీల్, పవర్, ఆటోమొబైల్ రంగాలు నష్టపోయాయి. ఇక బిలియన్ మార్కెట్లు స్వల్ప నష్టాల్లో కొనసాగుతున్నాయి. ఇదే అంశానికి సంబంధించి మనతో డిస్కస్ చేయడానికి సీనియర్ స్టాక్ మార్కెట్ ఎక్స్పర్ట్ జీవి సత్యనారాయణ గారు ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. నమస్తే అండి సత్యనారాయణ గారు. నమస్తే. మనం చూసుకుంటే 3 రోజుల నుంచి కంటిన్యూగా అయితే స్టాక్ మార్కెట్ సూచీలు అయితే నష్టాల్లో ముగుస్తుండడం చూస్తున్నాం. ఈ రోజు కూడా నష్టాలతోనే క్లోజ్ అవ్వడం జరిగింది. దీనికి మెయిన్ రీజన్ ఏంటండి? ఏం లేదు, ఫ్లాట్ గా అనుకోవచ్చు. కాకపోతే ఏంటిదంటే ఇంకా మార్కెట్లు అనిశ్చిత పరిస్థితుల్లోనే ఉన్నాయి. క్రూడ్ ఆయిల్ కూడా మామూలుగానే ఉంది, బ్రెంట్ ఆయిల్ కూడా న్యూట్రల్ గానే ఉంది. అయినా కానీ మన మార్కెట్లు ఒక 70 పాయింట్లు మైనస్ లోనే క్లోజ్ అవడం జరిగింది. ఈ హర్ముజ్ జల్సందే ఇంకా ఇష్యూ జరుగుతుంది. అంటే అక్కడ నౌకల దిగ్బంధం ఏదైతే ఉందో అమెరికా బెదిరించడం, ఈ చమురు ధరల మీద కొంచెం వాటితోటి వాళ్ళంతా కూడా ఒడిదుడుకులతోటే జరిగింది అన్నట్టు. ఇక ఓవరాల్ గా పెద్దగా ఏమి న్యూట్రల్ గానే, అంటే సైడ్ వేస్ అంటాం దీన్ని, పెద్దగా మూమెంట్ ఉండదు అన్నమాట ఇటువంటి టైంలో. మీరు అన్నట్టు ఇక 30 ఏవైతే బిఎస్సి సెన్సెక్స్ ఉన్నాయో దాంట్లో ఇవాళ బాగా భారతీయ ఎయిర్టెల్ బాగా లీడింగ్ లో ఉంది. ఇది పాజిటివ్ ఇవాళ. ఇక అదాని, ఐసిఐసిఐ బ్యాంకు, టైటాన్, మహీంద్రా బ్యాంకులు ఓకే పాజిటివ్ లో క్లోజ్ అయినాయి. ఇక న్యూస్ వచ్చేటప్పటికి పెద్దగా మనకు ఏం లేదు, అంటే న్యూట్రల్ గానే ఉన్నట్టు, పెద్దగా మూమెంట్ కూడా ఏం లేవు. న్యూస్ లేవు, చర్చలు లేవు, అమెరికా ఇరాను, దాంతో మన మార్కెట్లు కూడా పెద్దగా మూమెంట్ లేదు. మార్కెట్లు ఎదురు చూస్తున్నాయి అనమాట ఏదన్నా ఆపర్చునిటీ కోసం. ఏదన్నా సెంటిమెంట్ బలహీనంగానే ఉంది. రెండోది ఇప్పుడు ఎఫ్ఐఐలు కూడా మళ్ళీ కొంచెం బయింగ్ లోకి వచ్చారు, కానీ మళ్ళీ అమ్మకం మొదలు పెట్టారు నిన్న కూడా. దాంతో మన మార్కెట్లు కూడా ఇంకా పెరిగే సూచనలు అయితే ప్రజెంట్ ఏమీ కనపడటం లేదు. సార్ సత్యనారాయణ గారు, మనం చూసుకుంటే గోల్డ్ ప్రైస్ మొన్నటి వరకు ఒక రేంజ్ కి వెళ్ళిపోయింది, మరి ఇప్పుడు తగ్గుముఖం పడుతుంది. ఏంటండి దీనికి రీజన్ ఏంటి? ఇంకా తగ్గుతుందా? ప్రాఫిట్ బుకింగ్ జరుగుతుంది. ఇప్పుడు ఏంటిదంటే ఈ గోల్డ్, సిల్వర్ $4,000 లోపు వచ్చి మళ్ళీ $4,500 వరకు వచ్చింది. అంటే ఒక 10-12% పాజిటివ్ లోకి రావడం జరిగింది. ఎప్పుడైతే 10-12% పాజిటివ్ లోకి వచ్చిందో గోల్డ్, సిల్వర్ కూడా అదే పెరగడం జరిగింది. ఈ గోల్డ్, సిల్వర్ ఇప్పుడు 2 రోజుల నుంచి ప్రాఫిట్ బుకింగ్, ఈ రోజు కూడా కొంచెం డౌన్ ట్రెండ్ లోనే ఉంది. ఇక ఇవాళ రేపు మళ్ళీ 7 నిమిషాలు ఉంటాయి, శని ఆదివారం. ఓవరాల్ గా అయితే ఆ గోల్డ్, సిల్వర్ కూడా మైనస్ లో. జనరల్ గా ఏంటిదంటే బ్రెంట్ ఆయిల్ మైనస్ లో ఉంది, గోల్డ్, సిల్వర్ మైనస్ లో ఉంది. ఇక్కడ ఎక్కడ మిస్ మ్యాచ్ అవుతుందంటే బ్రెంట్ ఆయిల్ పెరిగినప్పుడు గోల్డ్, సిల్వర్ తగ్గాలి. బ్రెంట్ ఆయిల్ న్యూట్రల్ గానే ఉంది, గోల్డ్, సిల్వర్ పెరిగింది. ఇవాళ బ్రెంట్ ఆయిల్ తగ్గింది, గోల్డ్, సిల్వర్ అవి కూడా తగ్గింది. అంటే ఏంది, అన్ని మిస్ మ్యాచ్ అవుతున్నాయి. అంటే ఏంది, పెరిగినప్పుడు బ్రెంట్ ఆయిల్ పెరిగినప్పుడు గోల్డ్, సిల్వర్ తగ్గట్లేదు. బ్రెంట్ ఆయిల్ పెరిగినప్పుడు షేర్ మార్కెట్ తగ్గాలి, అది లేదు. ఇప్పుడు బ్రెంట్ ఆయిల్ న్యూట్రల్ గానే ఉంది, షేర్ మార్కెట్ పడతనే ఉంది. గోల్డ్, సిల్వర్ పెరిగింది, మళ్ళీ 2 రోజుల నుంచి ప్రాఫిట్ బుకింగ్ జరుగుతుంది ఏది గోల్డ్, సిల్వర్ లో. అందుకని అసలు థియరీకి, ప్రాక్టికల్స్ కి, లైవ్ కి అసలు ఎటువంటి సంబంధం లేదు. ఎక్స్పీరియన్స్ ఎవరికి వాళ్ళకి లెసన్. ఎందుకు అంటున్నానంటే మార్కెట్లు బ్రెంట్ ఆయిల్ పెరిగినప్పుడు ఆటోమేటిక్ గా ఇవన్నీ రివర్స్ ఉండాలి. అయితే మళ్ళీ ఇందులో లేవు. ఇప్పుడు మార్కెట్లు అయితే పడుతూనే ఉన్నాయి, మళ్ళీ ఎక్కడెక్కడో అక్కడక్కడే ఉంటున్నాయి. బ్రెంట్ ఆయిల్ అక్కడక్కడే ఉంది, గోల్డ్, సిల్వర్ బాగా పెంచిర్రు, మళ్ళీ 2 రోజుల నుంచి పడుతూ వచ్చింది. మరి ఇది ఇంకా పడే అవకాశాలే కనపడుతున్నాయి. కాకపోతే నెక్స్ట్ వీక్ బ్రెంట్ ఆయిల్ ఎక్స్పైరీ ఉంటుంది, ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్. ఆ ఎక్స్పైరీ అప్పుడు మళ్ళీ ఇంకా ఏం జరుగుద్ది అనేది వేయించి చూడాలి. అంటే దాంట్లో కూడా ఓపెన్ ఇంట్రెస్ట్ అని ఒకటి ఉంటుంది. ఎవరైతే పొజిషన్స్ ఎక్కువనే లేవా దాన్ని బట్టి దాన్ని ఇంకా పెంచడమా, న్యూట్రల్ ఉంచడమా, లేకపోతే ఇంకా పడేయటమా అనేది నెక్స్ట్ వీక్ తెలుస్తుంది. బ్రెంట్ ఆయిల్ దాన్ని బేస్ చేసుకుని మిగిలినవి కూడా. అక్కడైతే ఆమె ఇరాన్, అమెరికా యుద్ధం లేదు, చర్చలు లేవు, యుద్ధము లేదు.
ఇంకా అందుకని ఇక మెదలకుండా ఉండటం తప్ప, అబ్జర్వ్ చేయడం తప్ప, ఎవరైతే ఇన్వెస్ట్ చేస్తారో వాళ్ళు లాంగ్ టర్మ్ కే ఇన్వెస్ట్ చేయాలి. ఇమీడియట్ గా అంటూ రోజు ఏదో ఒక వాలటాలిటీ ఉంటుంది. ఈ సిఏఎస్ ఎఫెక్ట్ కూడా బాగా మన మార్కెట్ల మీద ఉంది. ఇప్పుడు సెబీ వాళ్ళు మ్యానిపులేషన్ జరుగుతుందని దాని మీద కూడా సర్వే ఏదో చేస్తున్నారు. ఆ సిఏఎస్ మీద క్లోజింగ్ ఆక్షన్ సెషన్, దీని మీద కూడా మళ్ళీ ఎంతవరకు ఏం జరుగుతుంది అనేది చూడాలి రాబోయే రోజుల్లో. సత్యనారాయణ గారు, మీరు చెప్పినట్టు లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ కి ఇప్పుడున్న పరిస్థితులు మ్యాచ్ అవుతాయి అంటారా? అంటే లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ ఇప్పుడు కొత్తగా చేయాలి లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ అనుకుంటే వాళ్ళకి మీరు ఏం సలహా ఇస్తారు? ఇదే కొత్తగా చేసుకున్న వాళ్ళు కానీ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్, ఎందుకంటే ఐపీఓలు బాగా వస్తున్నాయి, దాంతో ఫండ్స్ అన్ని కూడా ఐపీఓకి పోవటం జరిగింది. లాంగ్ టర్మ్ కి నో డౌట్. ఎందుకోసం అంటే మార్కెట్లు బాగానే ఉంటాయి, ఇవన్నీ ఎక్కడో ఒక దగ్గర సర్దుమణికి పోతాయి. అంటే ఎందుకంటున్నానంటే ఆగస్టు 31 వరకు అక్కడ మన అమెరికాలో ట్రంప్ ఏదైతే 100% సుంకాలు ఉందో అది జడ్జిమెంట్ ఉంది. మళ్ళీ నవంబర్ 8కి అమెరికాలో మధ్యంతర ఎన్నికలు ఉన్నాయి. అప్పటి వరకు ఉంటే ఈ ట్రంప్ గనక అంటే వ్యతిరేకంగా ఉంది ఇప్పుడు అమెరికాలో, ట్రంప్ గనక కాకుండా వ్యతిరేకంగా గనక తీర్పు గనక వస్తే మధ్యంతర ఎన్నికలు, ఇక మార్కెట్లు మామూలుగా ఉండవు నవంబర్ 8 తర్వాత. ఓకే అండి, సత్యనారాయణ గారు, థ్యాంక్ యూ సో మచ్ మీ విశ్లేషణ అందించినందుకు.